హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఎక్స్ట్రీమ్ లవ్ పార్ట్ 32. క్షణం ఒక యుగంలో అనిపిస్తుంటే వేదాతో గడిపిన ప్రతి క్షణం తనకి ఎదురుగా జరిగినట్టే అనిపిస్తుంది. ఒక మౌనం, అసమర్థత వల్ల ఇవాళ తన ప్రేమని కోల్పోయే పరిస్థితిలో ఉన్న సిద్ధార్థ్ రెడ్డికి కోపంలో కార్ని ఎలా పడితే అలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ అసలు ఆఫీస్లో పనిచేసే ఇంట్రెస్ట్ లేక ఇంటికి వెళ్ళి జిమ్ రూమ్లో చెమటలు చిందిస్తూ బాక్సింగ్ బ్యాగ్ మీద కనీసం గ్లౌస్ కూడా వేసుకోకుండా పంచి మీద పంచులు ఇస్తూ ఉన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. సీవియస్గా ఉన్న సిద్ధార్థ్ రెడ్డి ఇస్తున్న పంచికి చేతి నుంచి బ్లడ్ కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేడు అతడు. ఈ క్షణం ఎవరి మీద కోపం లేదు, కేవలం వేద మీద మాత్రమే. ప్రేమించిన వేద మీద ఆ కోపాన్ని చూపించలేక తన కోపం తీరేలా బ్యాగ్ మీద కసి తీరేలా కొడుతూనే ఉన్నాడు. రెప్పవేయడం మరిచి మరీ గాలిలో ఊగుతున్న ఆ బ్యాగ్ని చేతులతో పట్టి బంధించి ఆపాడు సిద్ధార్థ్ రెడ్డి. ఏదైనా సాధించే తనకి ప్రేమ అనే చాప్టర్ తన లైఫ్లో క్వశ్చన్ మార్క్లో నిలిచింది. తన ఎదురుగా వేద ఉన్న రూపంలో ప్రణయంగా సాగుతున్న బంధంలో ప్రళయంలా నంద చైతన్య మధ్యలో వస్తుంటే అతడి మీద కసిని ఇంకోసారి లాస్ట్ పంచి బ్యాగ్ మీద చూపిస్తూ ఫ్రెష్ అయి ఆఫీస్కి వెళ్ళడానికి సూట్ అందుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అసలు ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉంటే నా మనసుకు నచ్చిన నిన్ను ఎలా వదిలేస్తాను బేబీ అంటూ వేదాన్ని తలుచుకుంటూ కన్నింగ్ స్మైల్ వదిలాడు సిద్ధార్థ్ రెడ్డి. మై గేమ్ విల్ స్టార్ట్ ఇన్ ఫ్యూ అవర్స్ బేబీ, వెయిట్ అండ్ వాచ్ అని ఎదురుగా మిరమిల మెరిసే మిర్రర్లోంచి సిటీని చూస్తూ 2 ఫింగర్స్ మధ్యలో సిగరెట్లు పట్టుకుని స్మోక్ చేస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఖాళీగా ఉన్న ఇంకో చేత్తో పిఏ కళ్యాణ్కి ఫోన్ చేసి ఏదో చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. ఆఫ్టర్ 1 అవర్ ఇన్ ఆఫీస్ బీస్ట్ చేతుల్లో గిలగిల కొట్టుకుంటున్న అచ్చం చేప పిల్లల. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బీస్ట్ ఇలాంటి స్టెప్ వేస్తాడు అని. పొద్దున్నుంచి ఆమెని మిస్ అయిన ఫీలింగ్ ఆ ఒక్క ముద్దతోనే వేదాకి తెలిసేలా చేస్తూ ఏదో విలువైన వస్తువుని పట్టుకున్నట్టే చుట్టేశాడు సిద్ధార్థ్ రెడ్డి. అతని మాయకు చూపించే ప్రేమకి ఆ క్షణం మనసు అదుపు తప్పుతున్న బుద్ధి వారించడంలో వీపుని చేరాలనుకున్న వేద చేతులు సిద్ధార్థ్ రెడ్డి భుజాలు పట్టుకుని వెనక్కి నెట్టడానికి వచ్చాయి. కానీ అతన్ని అలా వెనక్కి నెట్టడానికి ఆమె ఎంత బాధపడినా వేద బుద్ధి గెలవడంతో ముద్దులతో తన ప్రేమను చూపిస్తున్న సిద్ధార్థ్ రెడ్డికి టెంపర్ లేచింది. 2 నిమిషాల పాటు సాగిన ముద్దు వదలాలి అనుకునే టైంకి వేద అలా చేయడంతో ఇంకాస్త గాఢంగా మార్చేశాడు. ఆమె 2 చేతులు గోడకి ఆనించి పెట్టాడు సిద్ధార్థ్ రెడ్డి. వేద పెనుకులాడుతున్నా పట్టించుకోలేదు అతడు. సిద్ధార్థ్ రెడ్డి మిస్సింగ్ ఫీల్ తీరేంత వరకు పెదాల దాహం తీర్చుకుంటూనే ఉన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఎంతసేపటికి వదలకపోయేసరికి ఆఖరి అస్తంగా కన్నీటిని వదిలింది వేద. సిద్ధార్థ్ రెడ్డి చెంపల్ని తాకిన వేద కన్నీరు ఆ క్షణం కష్టంగా వదిలాడు ఆమె నుంచి వేరుపడి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని కాస్త విసుగ్గానే అడిగాడు. అంటే వేద మీద కోపం ఉంది కదా మరి. ఏడుస్తుంది కానీ సమాధానం చెప్పకుండా ముఖం తిప్పుకుంది వేద. అడిగేది నిన్నే అంటూ బుగ్గల్ని 2 చేతులతో పట్టి బంధించాడు సిద్ధార్థ్ రెడ్డి వేదాన్ని సూటిగా చూస్తూ. కానీ ఏమీ సమాధానం చెప్పకుండా ఉండడంతో చేతుల్ని వెనక్కి తీసుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. కానీ అతని కాలర్ని వేద తన చేతుల్లో పట్టి బంధిస్తూ, మీరు నన్ను తాగొద్దు అంటే ప్రతిసారి ఎందుకు తాగి మరి నాకున్న మనశ్శాంతిని దూరం చేస్తున్నారు? అయినా అసలు ఏంటిది? మీరు నన్ను డిస్టర్బ్ చేయనన్నారుగా అని వేద అనగానే ఎక్కడైనా మడిచి అని సిద్ధార్థ్ రెడ్డి అంటుంటే సార్ ఏం మాట్లాడుతున్నారు అని అంది వేద ఆశ్చర్యపోతూ. నువ్వు విన్నదే నేను అన్నదే, అదే ఎక్కడైనా మడిచిపెట్టు క్వశ్చన్ బ్యాంక్ అంటూ నన్ను తిట్టే ప్రోగ్రాం ఆపేసి నోట్లో ఆపేసుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. నీ బాబుకి లాగా నీ కూడా చిప్పేమన్నా దొబ్బిందానే అంత ఆశ్చర్యపోతున్నా. అయినా ఏంటే నిన్ను అంత తేలిగ్గా అలా ఎలా వదిలేస్తానని అనుకుంటున్నావు? నువ్వు నా పిల్లవి, నచ్చగా నచ్చిన దానివి.
ఎవరో గొట్టంగాడికి అలా ఎలా దక్కనిస్తాననుకుంటున్నా నిన్ను? ప్రాబ్లం మన ఇద్దరిదైతే నీ ఇష్టానికి విలువ ఇచ్చేవాడినేమో, కానీ మన ఇద్దరిది కాదు. నీ అప్పాది, అదే ఆ అరిటో తొక్క నందది అని సీరియస్గా చెప్తున్న బీస్ట్ని అంతే సీరియస్గా చూస్తున్న నేను కూడా ఎక్కడ తగ్గకుండా. ఇంతలో చటుక్కున నా హ్యాండ్ పట్టుకుని తన మీదికి లాక్కున్నాడు బీస్ట్. ఇంకోసారి ఏడ్చావా? రాత్రంతా పీక్కుపోయిన నా ముఖాన్ని చూస్తూ అడిగాడు సిద్ధార్థ్ రెడ్డి. సార్ వదలండి, ఏం జరిగిందో తేరుకుంటూ విడిపించుకుంటూ దూరం జరగాలి అని అనుకున్నాను. అరుస్తున్న నన్ను అరవకు, నీకు ముందు ముందు ఉంది, నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తాను అని అనుకోకు. సో అన్నిటికీ ప్రిపేర్ అవ్వు ముందు నుంచో నాతో టార్చర్కి. కానీ చెప్పు, ఏడ్చావా నైట్ అంతా నా కోసం? ఈసారి నేనే ఎదురుగా కనిపిస్తున్న బీస్ట్ ఛాతీ మీద నా పళ్ళని దించేశాను. షర్ట్ మీద బ్లడ్ సైన్స్, అవి చూడగానే అంతలా కొరికేస్తాను అని నేనే ఊహించలేదు. కానీ బయటపడలేదు బీస్ట్ ముందు. ఈ దొంగ సచ్చినోడు ఈ పనేదో ఇంకాస్త ముందు చేయొచ్చుగా. ఏడిపించాడు నన్ను అనవసరంగా. ఇంకాస్త త్వరగా రప్పించుకోవాల్సింది, ఎంత లేట్ చేశాడో అని అనుకున్న నాకు వాస్తవం గుర్తొచ్చేసింది మరో క్షణంలో. నీకొచ్చి కొంచెం పిచ్చుందే అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆ పిచ్చిదాన్నే మీరు ఇష్టపడుతుంది అని ఉక్రోషంగా అన్నాను. ఏం చేస్తాను, ఆ పిచ్చిదాన్నే పిచ్చిగా లవ్ చేస్తానని అప్పుడు నాకు తెలియలేదు. పడ్డాక ఇంకా తప్పుతుందా అనుభవించడం తప్ప అని డ్రామాటిక్గా అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి నాతో. ఇంకా ఆవేశంలో ఏం చేస్తున్నానో ఆలోచించుకోలేదు. బీస్ట్ జుట్టు పట్టుకుని లాగేస్తూ నన్ను అంటారా అని ఆ క్షణంలో నేను నాలా మాత్రమే ప్రవర్తించాను. దాంతో నా 2 చేతులు పట్టి ఆపుతూ, చూసావా నీ ఒరిజినాలిటీ నా దగ్గర ఎలా వచ్చేసిందో? అందుకే అనేది, మనది కానిది క్యారెక్టర్లో మనం ఉండకూడదు. మీ అందరికీ నావేనే కరెక్ట్. వీటన్నిటికన్నా ముందు మీరు నాకు నచ్చలేదు. ఏదో కోపంలో అన్నాను అంతే అని ముఖం తిప్పుకున్నాను. అవునా మై డియర్, అంతేనా అని అది సిద్ధార్థ్ రెడ్డి అంటే తలాడిస్తూ అని అన్నాను. అయినా నీకు నేను నైట్ లేకుండా ఎలా నిద్రపట్టింది మెంటల్ మొకమా? నాకైతే రాత్రంతా నీ గురించే ఎంత వద్దనుకున్నా. నీ టచ్, నీ హనీ లిప్స్, నన్నే బెదిరిగా చూసే నీ కళ్ళు, ఒక్కటంటే ఒక్కటి కూడా మర్చిపోలేదు. కానీ నన్ను అంటూ గోడకేసి అనిమేస్తూ ఈసారి నా భుజం మీద ఉన్న పుట్టుమచ్చ మీద గట్టిగా కొరికాడు బీస్ట్. ఈసారి నాకు ఇచ్చిన నొప్పి నిజంగానే కళ్ళలోంచి నీళ్లు కారిపోయాయి. మీరు నాకు పెళ్ళి అన్న సంగతి మర్చిపోతున్నారు సార్ అని బీస్ట్ని దూరం తోస్తూ అని అన్నాను. స్టూపిడ్, ఎంత చెప్పినా అర్థం చేసుకోవా? చేసుకోవడానికి ట్రై చేయవా అంటూ పక్కన ఉన్న వాల్కి పంచ్ ఇచ్చాడు సిద్ధార్థ్ రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.